ఈరోజు మనం చాలా కామన్ సమస్య బ్యాడ్ బ్రెత్ అంటే వాసన నోట్లోంచి వాసన రావటం అనమాట అనే సమస్య గురించి తెలుసుకుందాం. దీంట్లో వచ్చేవాళ్ళు ఇబ్బంది పడరు, పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తారు. చాలామంది బయట వాళ్ళు అయితే మనసులో తిట్టుకుని బయటికి చెప్పలేక, సపోజ్ మీ బాస్ నోట్లోనే వస్తుంది అనుకోండి, మీరు చెప్పలేరు కదా. అలాగే కొంతమందిని చూస్తే మీరు చెప్పలేరు, అలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎందుకులే, మన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తిట్టి వెళ్ళి బ్రష్ చేసుకున్నారా ఇంకోసారి అని చెప్పి చెప్తాం. ఒకసారి కొంచెం డిస్టెన్స్ ఫ్రెండ్స్ అయితే ఎందుకు వచ్చిందిలే, ఎందుకు అనవసరం, సెన్సిటివ్ ఇష్యూ కదా అని వదిలేస్తుంటాం. దీనికి ఈ బ్యాడ్ బ్రెత్కి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, నివారణ ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట. ఇది కామన్ సమస్య కాబట్టి. బ్యాడ్ బ్రెత్ ఈజ్ ఆల్సో కాల్డ్ హాలిటోసిస్ అంటారు. హాలిటస్ అంటే ఏంటంటే బ్రెత్, హాలిటస్ అంటే బ్రెత్, ఓసిస్ అంటే డిసీజ్. హాలిటోసిస్ అంటే ఒక డిసీజ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ వచ్చేదాన్ని హాలిటోసిస్ అంటారు. అన్ప్లెజెంట్ అఫెన్సివ్ ఓడర్ అంటే అన్ప్లెజెంట్గా ఉంటుంది, ఆ స్మెల్ చూడగానే అబ్బో అనిపిస్తుంది మనకి. సో అలా వస్తుంది. యూజువల్గా ఇది ఉన్న వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక్కోసారి ఎక్కువ ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. దీనికి కారణాలు ఏంటి అని అన్నారనుకోండి, యాక్చువల్గా కొన్ని కారణాలు టెంపరీ కారణాలు ఉంటాయి. టెంపరీ కారణాలు అంటే ఏంటంటే, కొన్ని ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఉల్లిపాయ తిన్నాం అనుకోండి, ఉల్లిపాయ బాగా వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్న ఉల్లిపాయ స్మెల్ వస్తుంటుంది, లేకపోతే మిరపకాయ బజ్జీలు ఏదో ఒకటి అలాంటివి తింటే ఫుడ్ స్మెల్, మనం తిన్న ఫుడ్ని బట్టి స్మెల్ వస్తుంది నోట్లోంచి. అది అంత బ్యాడ్గా అన్ప్లెజెంట్గా ఉండకపోవచ్చు. కొంతమందికి తేపితే వస్తుంటుంది, వాళ్ళు ఇప్పుడే ఫుల్గా తినొచ్చారనుకోండి. కొంతమంది తేపేదాన్ని బట్టి వీడు సాంబార్ తేప లేకపోతే పెరుగన్నం తేప అని కూడా చెప్పొచ్చు. సో అట్లా, లేకపోతే అన్నీ మిక్స్ అయిపోయి డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తుంటాయి అన్నమాట. సో అదొకటి తేపితే వస్తుంటుంది. ఇవన్నీ పెద్ద జబ్బులు కాదనమాట. కొంతమంది టొబాకో అంటే సిగరెట్ తాగుతారు, లేదంటే పాన్ పరాగ్ లాంటి నవ్వులుతారు అనుకోండి, దాంట్లో కూడా టొబాకో ఉంటుంది, ఆ టొబాకో స్మెల్ వస్తుంది. చాలామంది ఏంటంటే స్మోకింగ్ చేసి చక్కగా మౌత్ ఫ్రెషనర్ వాడటము ఏదో ఒకటి చేస్తుంటారు, పాపం తంటాలు పడుతుంటారు, కానీ ఆబ్వియస్గా తెలిసిపోతుంటుంది అనమాట. ఇంకా కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా అట్లా రావచ్చు. ఇవన్నీ టెంపరీ అనమాట. ఈ బ్యాడ్ బ్రెత్ని క్లాసిఫై చేస్తే ఏ రకాలు ఎలాగా అనేది క్లాసిఫై చేస్తే 2 రకాలు. ఒకటి ఫిజియలాజికల్ అంటే నార్మల్గా ఉండేది, ఏముంది ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు బ్రష్ చేసుకోలేదు, కొంచెం నోట్లో స్మెల్ రావటం అనేది సహజం, అదేం జబ్బు కాదు. సో ఇట్స్ నాట్ ఎ డిసీజ్, అది ఫిజియలాజికల్. ఇప్పుడు అది ఎందువల్ల వస్తుంది, నాలుక మీద ఒక పొర ఏర్పడుతుంది మనకి, దానివల్ల వస్తుంది అనమాట. అది ఫిజియలాజికల్, అదేం జబ్బు కాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని శుభ్రంగా నోరు కడుక్కుని మన గోరుతో అన్న అనేసుకోవచ్చు, టంగ్ క్లీనర్తో అన్న అనేసుకుంటే అది పోతుంది, చాలా వరకు దానివల్ల తగ్గిపోతుంది. ఇంకోటి, కొన్ని జబ్బుల్లో భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ జబ్బులు ఏంటనేది తెలుసుకోవాలి, మనకి తెలియాలి ఇది జబ్బు వల్ల వచ్చిందా, లేకపోతే సింపుల్ మొహం కడుక్కోవటం కొంచెం ఆలస్యం అవ్వటం వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చిందా అనేది మనకు తెలియాలన్నమాట. ఎందుకంటే కొన్ని జబ్బులు ఉంటాయి, కొన్ని భయంకరమైన జబ్బులు, నోట్లో ఉండే పళ్ళకు సంబంధించిన జబ్బులు కానీ వేరే జబ్బులు కానీ ఉంటాయి. సో ఇప్పుడు క్లాసిఫికేషన్లో ఫస్ట్ది ఫిజియలాజికల్, అంటే నాలుగు మీద ఒక పొర ఏర్పడటం వల్ల కానీ, బ్రషింగ్ లేట్ అవటం వల్ల కానీ, సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల వచ్చేది అది జబ్బు కాదు. ఏ జబ్బులో ఇలా వస్తుంది అనేది చూద్దాం. ఒకటి పెరియోడ్ అంటే చిగుళ్ళకు సంబంధించిన జబ్బుల్లో ఒకసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, దాన్ని ANUG అంటారు, అక్యూట్ నెక్రోటైజింగ్ అల్సరేటివ్ జింజివైటిస్ అంటారు, ANUG. ఇది ఒకరి నుంచి ఒకరికి రాదండి, కానీ బాడీకి హోస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారు. అంటే కొన్ని బ్యాక్టీరియాకి మన బాడీ ఓవర్ రియాక్ట్ అవటం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కూడా అక్కడ ఎక్కువ యాక్ట్ చేసి అక్యూట్ నెక్రోటైజింగ్ అల్సరేటివ్ జింజివైటిస్ అని వచ్చి ఒక్కోసారి చాలా పళ్ళు కూడా టప్ ఊడిపోతుంటాయి చిన్న వయసు వాళ్ళకి కూడా. తర్వాత ANUP అంటారు. తర్వాత పెరియోడాంటైటిస్ అంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనమాట. ఇవి చిగుళ్ళ వల్ల వచ్చే బ్యాడ్ బ్రెత్కి కారణాలు. ఇంకా మిగిలిన కారణాలు ఏంటి, పెథలాజికల్. నోరు ఎండిపోతూ ఉంటుంది కొంతమందికి, నోరు ఎండిపోయే వాళ్ళకి, కొంతమందికి ఫ్రీక్వెంట్గా, కొంతమంది కొన్ని BP ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఊరికే నోరు ఎండిపోతూ ఉంటుంది, కొంతమంది డైరెటిక్స్ వాడే వాళ్ళకి, కాళ్ళవాపులు వచ్చిన వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు కాళ్ళవాపులు తగ్గడానికి, అలాంటప్పుడు వస్తుందన్నమాట. అది జిరోస్టోమియా అంటారు. నోరు అంతా కూడా ఊరికి ఎండిపోయే వాళ్ళకి, లేదంటే లాలాజలం తక్కువ సెక్రెట్ అయ్యే వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇంకోటి పళ్ళ ఇన్ఫెక్షన్.
డెంటల్ కేరీస్ అంటే పళ్ళ మీద మనకి కొంతమందికి చాలా రోజులు ఒక పొరలాగా ఏర్పడిపోయి అది కూడా తెల్లగానే ఇంత మందం శుద్ధలాగా అయిపోయి అలా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే వస్తుంటుంది అనమాట. ఇప్పుడు గోడ మీద రోజు పెయింట్ వేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఒక నెల రోజులు 2 నెలలు 3 నెలల తర్వాత ఇంతలావు మందం ఏర్పడిపోతుంది ఆ పెయింటే. అలాగే అది పెయింట్ కలర్లోనే ఉంటుంది. అలాగే పన్ను మీద కూడా రెగ్యులర్గా క్లీనింగ్ సరిగ్గా లేకపోయినా పన్ను మీద ప్లేక్స్ ఫామ్ అయిపోతుంటాయి. డెంటల్ కేరీస్కి కారణాలు కానీ పళ్ళు పుచ్చిపోవటానికి కానీ పాడైపోవటానికి కానీ ఆ ప్లేక్స్ చాలా ఇంపార్టెంట్. అవి చాలా బ్యాడ్ స్మెల్ ఉంటాయి అన్నమాట. అవి క్లీనింగ్ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే తెలుస్తుంది. దాన్ని పన్ను మీద పన్ను రంగులోనే ఉంటుంది. దాన్ని ఇలా కొంచెం ఇలా చేస్తే బ్రేక్ చేసి ముక్కలాగా వస్తుంటుంది పైన. అంటే 10 రోజులు ఒక నెల 2 నెలలు పెయింటింగ్ వేస్తే గోడ మీద ఎలా అయితే పెచ్చులూడు వస్తుందో అలా అది మనం పన్ను అనుకుంటారు, చాలామందికి తెలియదు. కానీ అది అంత మంచిది కాదు, పళ్ళనంతా తినేస్తుంటుంది అనమాట. తర్వాత కొంతమంది వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అంటే ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయల్లో సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది, సల్ఫర్, దానివల్ల ఆ స్మెల్ వస్తుంది. సల్ఫర్, గార్లిక్, అల్లం వెల్లుల్లిపాయ ఇలాంటి వాటి కూడా వాటి స్మెల్, స్పైసెస్ కానీ వాటి స్మెల్ వస్తుంటుంది అనమాట. తర్వాత దీనికి కారణాలు చూసుకున్నట్టయితే ఈ బ్యాడ్ బ్రెత్కి కారణాలు ఏంటి అంటే 100కి 90 పాళ్ళు కారణాలు ఏంటి అంటే నోట్లోనే ఉంటాయి. ఒక 10%, 100 మందిలో 10 మందికి ఎక్స్ట్రా ఓరల్, నోట్లో కాకుండా ఉండే కారణాలు ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా ఓరల్ కారణాలు ఏంటి అంటే నోట్లో అంటే పళ్ళు, నోరు అంటే ఎక్కడ వరకు, కొండ నాలుక వరకు నోరు, కొండ నాలుక వెనకాలంతా నోరు కింద రాదనమాట. సో ఈ పళ్ళు, నాలుక ఇక్కడ వరకు నోరు, దాని వెనకాల టాన్సిల్స్ ఇవన్నీ మళ్ళీ సెపరేట్ అనమాట, ఓరల్ క్యావిటీ కిందకి రావు. సో దాంట్లో దేని వల్ల రావచ్చు అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కానీ, పేగుల సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, ఇండైజెషన్ ఉండి సరిగ్గా అరుగుదల లేని వాళ్ళకి కానీ దీనివల్ల కూడా వాళ్ళకి బ్యాడ్ స్మెల్ రావచ్చు. తర్వాత కొంతమందికి కళ్ళు పడుతుంటుంది దగ్గితే కళ్ళు పడుతున్నప్పుడు బాగా ఇన్ఫెక్షన్ ఉండి ఆల్మోస్ట్ చీమ్ లాగా పడుతూ ఉంటుంది గ్రీన్ కలర్లో. అలా కళ్ళు పడే వాళ్ళకి ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉండి దగ్గితే వచ్చే వాళ్ళకి కూడా బ్యాడ్ స్మెల్ రావచ్చు. సైనసైటిస్, సైనస్లో మొత్తం చీమ్ నిండిపోతుంది, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వచ్చి వాసిపోయి ఇక్కడంతా ముక్కు కట్టి ఇటు ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ అంటే నుదురు దగ్గర ఉంటుంది, మ్యాక్సిలరీ సైనస్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. వీటిలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కూడా మనకి బ్యాడ్ స్మెల్ రావచ్చు. టాన్సిల్స్ ఉంటాయి కదండి, నాలుగుకి కుడి పక్క ఎడం పక్క వెనకాల భాగానికి అటు ఇటుగా 2 టాన్సిల్స్ ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లలు నోరు తెరిచి చూడమంటే నోరు తెరవగానే ఇంత గుత్తులాగా అటోటి ఇటోటి కనపడుతుంటుంది, కొండనాలకు అటోటి ఇటొకటి. చిన్నపిల్లల్లో టాన్సిల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ పెద్దవాళ్ళలో కూడా చాలా సహజమేనండి. ఆ టాన్సిల్స్ అంటే పళ్ళు వరుస లాస్ట్ వరుస అయిపోతుంది కదా, లాస్ట్ దానికి వెనకాల సైడ్ వాల్లో ఉంటుంది. అది మన ఇమ్యూనిటీ సిస్టమ్, మనకు కొంత దాని రోల్ దానికి ఉంటుంది. ఎంట్రన్స్లో ఏమేమి వెళ్తున్నాయి అనేది అదొక వాచ్మెన్ లాగా తెలుసుకుంటూ ఉంటుంది, ఏ రకమైన పెథాలజీస్ వెళ్తున్నాయి. దాంట్లో చాలామందికి నాలుక తెరిచినట్టయితే టాన్సిల్ మీద ఒక తెల్ల చుక్క కనపడుతుంటుంది. ఆ తెల్ల చుక్కను కొంతమంది పెన్ను పెట్టి ఇట్లా తీస్తూ ఉంటారు, తీసి దాన్ని చూస్తే భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అనమాట. సో దీన్ని ఇర్విన్ మూర్ సైన్ అంటారు. ఇర్విన్ అనే సైంటిస్ట్ కనిపెట్టినట్టున్నాడు ఎప్పట్లో. సో ఇర్విన్ మూర్ సైన్ అనేది అంటారు. నేను ఎప్పుడు ఎంబీబీఎస్లో చదివాను, ఈఎన్టీ చదివినప్పుడు. వాటి వల్ల వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుంటుందండి. సో అది టాన్సిల్స్, క్రానిక్ టాన్సిలైటిస్లో వస్తుందన్నమాట. సో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి కొంచెం యాంటీబయాటిక్స్ వాడుకుంటే తగ్గిపోతుంది. లేదంటే దానికి మరీ ఎక్కువ ఉండి ఊరికూరికే గొంతు నొప్పి వచ్చి ఊరికూరికే ఇన్ఫెక్షన్ వస్తుంటే ఓన్లీ స్మెల్ కోసం అయితే టాన్సిల్స్ ఆపరేషన్ చేయరు. ఊరికూరికే గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి రావటం ఇలా వస్తుంటే కనుక అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. అదే చిన్న డాట్స్ లాగా వచ్చి ఓన్లీ నొప్పి లేకుండా ఓన్లీ స్మెల్ వరకే వచ్చి తెల్ల చుక్కలు వస్తుంటే కనుక దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించేసుకుని శుభ్రంగా మెయింటైన్ చేసుకుని అప్పుడోసారి 2-3 నెలలకు ఒకసారి ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడితే న్యాచురల్గానే తగ్గిపోతుంది, ఏ ఆపరేషన్ లేకుండా. ఇంకా మిగిలిన కారణాలు ఏంటి అంటే సిస్టమిక్ డిసీజ్, బాడీలో జబ్బు ఎక్కడో ఉంటుంది కానీ దాని కారణం మనకి ఇక్కడ కనపడవచ్చు, ఏది నోట్లో స్మెల్ రూపంలో కనపడవచ్చు. కొంతమందికి షుగర్ ఉంటుంది, 500, 400 పైన దాటిపోయిన వాళ్ళు, 700 కూడా వెళ్ళిపోయే వాళ్ళకి కీటోన్ బాడీస్ తయారవుతాయి. కీటోన్ అంటే చాలా మందికి కీటో డైట్ అంటారు, వాళ్ళ కీటోన్స్ అంటే ఏంటో తెలియదు. కీటోన్ బాడీస్ అంటే ఏంటంటే మన బాడీలో కొవ్వు పేర్కొంటుంది కదా, ఆ కొవ్వుని ఏమంటారు సైంటిఫిక్గా ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ఒక ఇలా 3 ఇలా ఉంటుందన్నమాట. గ్లిజరాల్ ఉంటుంది, గ్లిజరాల్కి 3 ఫోర్కుల్లాగా ఉంటాయి. ఈ 3 ఫోర్కులకి 3 ఫ్యాటీ యాసిడ్స్ అతుక్కుని ఉంటాయి. సో ట్రైగ్లిజరైడ్స్
కొవ్వుని మన పొట్ట పట్టుకున్నాం అనుకోండి, ఎవరికో అందరికీ కొద్దో గొప్ప కొవ్వు ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ కొవ్వు కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్. అంటే 3 ఫోర్కులు లాగుండి ఒక్కొక్క ఫోర్కుకి ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్ అతుక్కుంటుంది. ఫ్యాటీ యాసిడ్ అంటే ఇట్ ఈస్ గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్ అయితే 6 కార్బన్స్ ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ఒక్కోసారి 35, 36 అలా 32 అలా ఉంటాయి. అంత పొడవు చైన్ అనమాట కార్బన్ చైన్స్. సో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఫ్యాట్ అంతా. దీంట్లో ఇప్పుడు మనం ఈ ఫ్యాట్ని కనుక, ఆయిల్ని కానీ, ట్రైగ్లిజరైడ్స్ని మనం తినే ఆయిల్లో కానీ, నెయ్యిలో కానీ అన్నింటిలో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అవి తిన్నాం అనుకోండి, అది పేగుల్లో ఈ ట్రైగ్లిజరైడ్స్, ఈ గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద విడిపోయి అన్నీ మళ్ళీ పేగుల్లోంచి రక్తంలోకి వెళ్ళిపోయి లివర్లో మళ్ళీ అసెంబుల్ అవుతాయి, మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ అవుతాయి. సో గ్లిసరాల్కి మన ఈ ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ అతుక్కుని మన లివర్లో మళ్ళీ కాంపోజిషన్ మళ్ళీ తయారయ్యి అవి మన బ్లడ్ ద్వారా బాడీ అంతా కూడా ఎక్సెస్ క్యాలరీస్ ఉంటే కనుక ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ బ్రేక్ అయినప్పుడు, కొవ్వు బ్రేక్ అయినప్పుడు కీటోన్ బాడీస్ వస్తాయి. ఆ కీటోన్ బాడీస్ని 3 రకాలు ఉంటాయి. ఎసిటోన్, ఎస్టోయాస్టిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సీ బ్యూట్రిక్ యాసిడ్ అంటారు. ఈ 3 కెమికల్ కంపోజిషన్ ఆఫ్ కీటోన్ బాడీస్ అనమాట. దీంట్లో ఎసిటోన్ గ్రూప్ ఉంటుంది అనమాట, అంటే కీటో గ్రూప్ ఉంటుంది, అంటే ఆక్సిజన్కి కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. దాన్ని కీటో గ్రూప్ అంటారు. సో ఎసిటోన్ ఉంటుంది కాబట్టి ఎసిటోన్ హ్యాజ్ ఫ్రూట్ స్మెల్. అంటే షుగర్ పేషెంట్స్, షుగర్ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, 500 దాటిన వాళ్ళకి షుగర్ యూజ్ అవ్వదు కాబట్టి ఫ్యాట్ని బ్రేక్ చేసుకుని బాడీ ఇన్సులిన్ లేనప్పుడు ఫ్యాట్ని బ్రేక్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్స్ కీటోన్స్ కాబట్టి ఆ కీటోన్స్లో ఎసిటోన్ వస్తుంది కాబట్టి ఆ ఎసిటోన్కి ఉండే ఫ్రూట్ స్మెల్, స్వీట్ స్మెల్ షుగర్ పేషెంట్స్ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది వస్తుందన్నమాట. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి యూరియా కానీ, అమ్మోనియా కానీ స్మెల్, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి నోటి దగ్గర కొంత అదొక రకమైన యూరియాకి, అమ్మోనియాకి సంబంధించిన స్మెల్ వస్తుంది అనమాట. లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫ్రెష్ కెడావర్, అంటే అప్పుడే చనిపోయిన డెడ్ బాడీ దగ్గర వచ్చే స్మెల్, అంటే మరీ లేట్ స్టేజ్ లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు లేట్ స్టేజెస్లో. టీబీ జబ్బు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కుళ్ళిపోయిన స్మెల్ కానీ, ఫౌల్ స్మెల్ వస్తుంటుంది అనమాట. సో ఇంటర్నల్ హెమరేజ్ అంటే లోపల రక్తస్రావం అవుతుంది అనుకోండి. ఇప్పుడు పేగులో రక్తస్రావం అయ్యి దాని మీద అంతా యాసిడ్ యాక్ట్ చేసి అదొక రకమైన డికంపోజ్డ్ బ్లడ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. కొంతమంది ఫీవరు, డిహైడ్రేషను అండ్ జిరోస్టామియా, అంటే డిహైడ్రేషన్లో కూడా నోరంతా పొడిగా ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ సరిగా అవ్వక దానివల్ల కూడా వస్తుంది. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, దీనికి పెద్ద టెస్ట్లు 100 రకాల టెస్ట్లు ఏం లేదు. ఇట్లా ఒకసారి మనం పీలిస్తే మనకు అర్థమైపోతుంది దానికి కారణం ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో కూడా ఏది అనేది మనం ఒకదానికొకటి లింక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఏముంది, మనకి నోరంతా చెడు స్మెల్ ఉంటుంది. కొన్ని టెస్ట్లు ఉన్నాయి, రిస్ట్ లిక్ టెస్ట్ అని, స్పూన్ టెస్ట్ అని, డెంటల్ ఫ్లాస్ టెస్ట్ అని, ఇవన్నీ చేస్తారు. స్నిఫ్ టెస్ట్ అంటే జస్ట్ మనం ఇట్లానే పీల్చినా తెలిసిపోతుంటుంది. ఇంకా గ్యాస్ క్రోమటోగ్రఫీ అని ఉంటుంది, ఇది గోల్డ్ స్టాండర్డ్ అనమాట. ఇది అన్నిటికన్నా ఫైనల్గా కారణం ఏంటి అని తెలుసుకోవడానికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. కాకపోతే ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏ టెస్ట్లో అవసరం లేదు, సింపుల్ మెషర్స్తోనే 99% క్యూర్ అయిపోతాయి. ఇప్పుడు అతి ముఖ్యమైనది, ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే 5 స్టెప్స్ అండి. మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే 5 జాగ్రత్తలు. రెగ్యులర్గా డెంటిస్ట్ని కలవటం, డెంటల్ కారణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, లేదంటే చిగుర్ల కారణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. రెండోది రెగ్యులర్ 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి కానీ డెంటల్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ చేయించుకోవటం. తర్వాత బ్రషింగ్ ట్వైస్ ఎ డే, రోజుకు 2 సార్లు 2 నుంచి 3 నిమిషాలు బ్రషింగ్ చేసుకుంటే చాలు. ఇలా నిలువుగా ఇలా అడ్డంగా కాదు. తర్వాత సాఫ్ట్ బ్రష్ వాడుకోండి. తర్వాత టంగ్ స్క్రేపర్స్ అంటే తెలుసు కదా, టంగ్ క్లీనర్ వాడుకోండి. యూజింగ్ మౌత్ వాష్ అండ్ చూయింగ్ గమ్స్ లాంటివి కూడా కొంత హెల్ప్ అవుతాయి. ఈ 5 పద్ధతుల్లో మీరు దాన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దీనికి పెద్ద ట్రీట్మెంట్లు, సర్జరీలు ఏముండవు. మీకు ఇంటి దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి డెంటిస్ట్ మీకు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. 6 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి. ఒక 500 మీద కాదనుకుంటే నోరంతా కూడా కొంచెం కంప్లీట్గా క్లీన్ అయితే మీకు ఇలా రెగ్యులర్ మెయింటెనెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ లాంగ్ రన్లో తెలుస్తాయి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత పళ్ళన్నీ కూడా బలంగా ఉంటాయి. సో అలా జాగ్రత్త తీసుకోండి. ఎప్పుడైనా మన హాస్పిటల్లో కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు వెయిటింగ్లో ఉంటే మన దగ్గర కూడా డెంటిస్ట్ ఉన్నారు, అది కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.